దాన్ని ఏమంటారు, ఫీల్డ్ యాక్సిడెంట్స్. స్పాట్లో వాడు పరిశ్రమలో పనిచేసిన, భవన నిర్మాణంలో చేసిన ఏదో ప్రమాదాలు జరుగుతాయి, అదొక ప్రమాదం. రెండవది ఏమవుతుంది, వాడు పని మారేస్తున్నాడు, అక్కడే పని మానేసి కూర్చుంటాడు. ఇక జగన్ వచ్చాక జరిగింది ఏంటంటే 11ంటికి షాప్ తెరవడం వల్ల, అప్పుడు నేను భవన నిర్మాణ మేస్త్రిలతో మాట్లాడినప్పుడు చెప్పాను, ఇదివరకు 100లో 40 మంది ఎగ్గొట్టేవాళ్ళండి పని, మేమేమో నెల రోజుల్లో అయిపోద్ది అనుకున్న పని 2 నెలలు 3 నెలలు ఎందుకు అవుతుంది అయ్యా అంటే చెప్పిన మాట. అప్పుడు ఇంట్లో ఏదో టాయిలెట్కి సంబంధించి మామూలుగా దాన్ని ఏమంటాం మనం, బిల్డర్తో కొంటాం కదా, బిల్డర్ దగ్గర కొన్నది ఈ పెట్టేస్తారు వాళ్ళు కింద సొరుగుల్లాగా. అప్పటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అది వరలో. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ సిస్టమ్ వచ్చాక దానికి లింక్ పెట్టాలని చెప్పేసి అడిగితే 1 రోజులో అయిపోతుంది అన్నాడు, మాకు 5-6 రోజులు పెట్టింది. ఎందుకయ్యా అంటే ఆ రోజుల్లో చెప్పిన మాట ఇది, నేను చెప్పేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లాగా వాళ్ళు పొద్దున్నే బయలుదేరిన 40% మంది ఇట్లా పోతున్నారండి, అక్కడ తాగుడు దగ్గర ఆగిపోతున్నారు అన్నట్టు. ఆ తర్వాత మన జగన్ వచ్చిన టైంలో ఇంటి దగ్గర చిన్న పనులు చేయించుకోవడానికి పిలిస్తే అప్పుడు వచ్చేసేసి తొందరగా పోయేవాళ్ళు. ఇదేందయ్యా అంటేను, అంటే 8 గంటలైనా పని చేయాలి కదా, 2 రోజుల్లో చేసే పని 4 రోజులు చేశారనమాట. ఏంటిదంటే ఇదివరకు వాడు తాగడం రావడం అయిపోయేదండి, ఇప్పుడు తాగేదానికి కుదరట్లేదు ముందు ఈ షాప్ మూలంగా. పొద్దున వస్తున్నాడు పనికి, వచ్చిన దగ్గర నుండి నేలకి బీగుతూ ఉంటాడు.